ఇప్పుడు మనం చూడండి సీరియల్ నెంబరు ఆండ్రాయిడ్ బాక్స్ది ఎలా కనుక్కోవాలో మనం చూస్తున్నాము. పైన మనకి దానికి యారో మార్క్ కనిపిస్తుంది. టచ్ చేసిన తర్వాత పీసీ ఉంటుంది, పీసీ. ఆ తర్వాత HDMI పోర్ట్, దానికి టచ్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ అంతా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని పెద్దది చేస్తున్నాము. ఇందులో సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ నెట్ కనెక్ట్ చేయాలి. ఇంటర్నెట్ని మనము కనెక్ట్ చేసిన తర్వాత దానికి మీరు హాట్స్పాట్ ఇచ్చుకోవాలి. ముందే వైఫై టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని అవైలబుల్ నెట్వర్క్స్ వస్తాయి. అవైలబుల్స్ నెట్వర్క్స్ వచ్చేటప్పుడు మనం ఇది ఆల్రెడీ నాకు కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి కనెక్టెడ్ అని వస్తుంది టచ్ చేయగానే. ఓకే, ఇప్పుడు మనము దీంతోనే బ్యాక్ ఆపరేట్ చేయాలి. రిమోట్తో మాత్రమే చేయగలము, మామూలుగా చేయలేము. అది మన ఆండ్రాయిడ్ బాక్స్ వైపు చూస్తూ మాత్రం చేస్తేనే బ్యాక్కి వెళ్తుంది. మీరు ఇటు అటు పెట్టి చేస్తే అవ్వదు. ఓకే, మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాం. మనము వెళ్ళిన తర్వాత ఇక్కడ డివైస్ ప్రిఫరెన్సెస్ అని వచ్చింది. నెక్స్ట్ అబౌట్ అని కొడుతున్నాము. ఆ తర్వాత మనకి స్టేటస్ అనేది కొడితే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ వచ్చింది. ఈ సీరియల్ నెంబర్ని మనము నోట్ చేసుకొని ఒక దగ్గర, దాని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ నా మొబైల్లో చూడండి క్లియర్గా, ఇది మనకి RMS యాప్ అనమాట. RMS యాప్లో నుంచి మన మొబైల్కి ఫోన్కి ఒక యాప్ ఇస్తారు. దానిని మనం కనుక కనెక్ట్ చేస్తే, అంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తే, అది మనం టచ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు స్ట్రైట్గా పెట్టుకోండి, ఇందులో రొటేషన్. ఇప్పుడు ఇందులో మనము మన స్కూల్ డైస్ కోడ్ మనం కొడతాం. మన స్కూల్ డైస్ కోడ్ కొట్టిన తర్వాత ఎలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనకి ఫార్మేట్ ఓపెన్ అవుతుంది. చూసారా, ఆల్రెడీ మేము కొన్ని చేసాం కాబట్టి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనము కొత్తగా చేయాలి అని అంటే ఇక్కడ ప్లస్ ఉంది చూడండి. ఈ ప్లస్ మనం టచ్ చేయగానే ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంటర్ అవుతుంది. ఇందాక మనం ఇక్కడ చూసాం కదండి సీరియల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ని ఇక్కడ మనము ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్, ఆ AP20 అవన్నీ కూడా. తర్వాత మనము ఏ క్లాస్కి అయితే దీన్ని ఇస్తున్నామో అది జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలండి. ఎందుకంటే క్లాస్ మళ్ళీ చేంజ్ చేయడానికి కావదు కాబట్టి ఇక్కడ మనము సెలెక్ట్ క్లాస్ అనగానే ఇవన్నీ వస్తాయి. దాని ప్రకారంగా మనం క్లాస్ సెలెక్ట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఏ సెక్షన్ మనం చేయాలనుకుంటే ఏ సెక్షన్, B సెక్షన్, మీ C సెక్షన్ ఏవి ఉంటాయి కదా, అవి చేస్తాం. ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రాండ్ అనేది మనకి ఇక్కడ కనెక్ట్ ఇచ్చాడా, లేకపోతే H96 Max ఇచ్చాడా, లేకపోతే ఏవో ఒకటి బ్రాండ్ మీకు ఇప్పుడు ఆండ్రాయిడ్ బాక్స్ బ్రాండ్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ దీన్ని బ్యాక్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సీరియల్ నెంబరు 605ది నేను ఆల్రెడీ ఇందులోకి, ఇది 9B కదా, ఇంకా నేను 9Bది చేసేసాను ఆల్రెడీ. ఇక్కడ వచ్చింది నాకు. ఇప్పుడు నేను దానిని ఇన్స్టాల్ చేసేసాను ఆల్రెడీ. చూడండి, దీనికి పెన్ డ్రైవ్ పెట్టుకోవాలి. పెన్ డ్రైవ్ ఇక్కడ సేమ్ మన పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. ఈ టచ్ కేబుల్ పక్కన పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత మనకి ఈ పెన్ డ్రైవ్ తర్వాత యాప్స్లోకి వెళ్ళాం. యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో ఫైల్ బ్రౌజర్ అని ఉంటుంది. ఫైల్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఇలాంటి కొన్నిసార్లు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంటే కంగారు పడకండి. ఎందుకంటే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మనము చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడితో మనం మళ్ళీ ఫస్ట్ ఫైల్ బ్రౌజర్ వరకు వెళ్తున్నాం. సేమ్ ప్రొసీజర్. ఇందాక మనం చూడండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము యాప్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆల్ యాప్స్ కొట్టిన తర్వాత మనకి ఏజెంట్ యాప్ అని పైన కనబడుతుంది. ఆ ఏజెంట్ యాప్ని మనం పాపప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మనం సేమ్ అదే ఇస్తాము. ఇలా టచ్ చేయగానే మనకి గెట్ స్టార్టెడ్ అని ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం టచ్ చేస్తాం. చూడండి, ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్. నెక్స్ట్ ఎలా పడుతుంది ఇక్కడ చూడండి, ప్రొసీడ్.
ఇప్పుడు ఇందులో మనకు ఆల్రెడీ 1, 2, 3, 4 మూడో దాన్ని అసలు టచ్ చేయకూడదండి. 1, 4 మాత్రమే మనం చేయాలి. ఆల్రెడీ 2 అయిపోయింది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాం మనము. నెక్స్ట్ జస్ట్ వన్స్ అనుకోండి. చూడండి ఇక్కడ పాపప్ అడుగుతుంది ఏజెంట్ యాప్ ఇలా కనిపిస్తుంది మీకు సిస్టమ్ సెట్టింగ్స్లో. సో దీన్ని జస్ట్ టచ్ చేస్తే చాలు, అది ఓకే అయిపోతుంది. మళ్ళీ రిమోట్ యూజ్ చేసి మనం దాన్ని బ్యాక్ పంపిస్తాము. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇక్కడ 4కి సంబంధించి సేమ్ అడుగుతుంది చూడండి. సెట్టింగ్స్, నెక్స్ట్ జస్ట్ వన్స్. ఇక్కడ కూడా మళ్ళీ చూడండి ఏజెంట్ యాప్ పాపప్ అడుగుతుంది. దాన్ని టచ్ చేస్తే ఓకే అయిపోతుంది. అంటే దాని పర్మిషన్ అలౌ చేస్తున్నాం. మళ్ళీ మనం బ్యాక్ పంపిస్తాం. ఇలా చేయగానే నెక్స్ట్ 3 చూడండి టిక్లు వచ్చి గ్రీన్ టిక్స్. ఇవి అయిపోయిన తర్వాత దీన్ని అసలు టచ్ చేయకూడదు. ఇది ఇలాగే ఉంటుంది, కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని టచ్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ మన డైస్ కోడ్ అడుగుతుంది. మన డైస్ కోడ్ మీ స్కూల్ డైస్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇందులో కొడతాము. నెంబర్స్లో 2 ఎవరు స్కూల్ డైస్ కోడ్ వాళ్ళు కొడతారండి. ఇప్పుడు దీన్ని మనము నెక్స్ట్ గెట్ ద డివైసెస్ అని వచ్చింది. అని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ మనం ఏ సీరియల్ నెంబర్తో దేన్ని పెట్టుకున్నామో, మేమైతే ఇక్కడ 9th B పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ యట్ టు బి ఆన్ బోర్డెడ్ అని ఉంది. సో ఇప్పుడు మన సీరియల్ నెంబర్ ఇందాక 605 దీని ప్రకారంగా దీన్ని మనం టచ్ చేస్తాం. చూసారు నో ఎస్ కొట్టగానే ఇక్కడ ఏమైంది ఆన్ బోర్డెడ్ అని వచ్చి గ్రీన్ టిక్ వచ్చింది. అప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్ మనకి ఇది మారుతుంది. ఓకే ఇప్పుడు మనం ఈ పైన చూడండి హోమ్ టీచర్స్ ఫైల్స్ అని ఉంది. ఫైల్స్కి వెళ్తున్నాం మనము. వెళ్ళగానే ఇక్కడ మనకి ఫోల్డర్స్ అంతా ఓపెన్ అయ్యి నెక్స్ట్ అప్లికేషన్స్ మనం టచ్ చేస్తున్నామండి. ఇక్కడ మొత్తం అన్ని కూడా ఫైల్స్ ఓపెన్ అయ్యి దీనికి మనం అన్ని డౌన్లోడ్ పెడుతున్నాం. అన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేయండి. తర్వాత మనకు ఆటోమేటిక్ ఇన్స్టాల్ అడుగుతుంటుంది. ఆటోమేటిక్ ఒక్కొక్కటి మనం చూడండి. ఓకే ఇన్స్టాల్ కొడుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చింది ఇన్స్టాల్ అడుగుతుంది. ఇన్స్టాల్ కొట్టేస్తున్నాను. ఏది ఇన్స్టాల్ తొందరగా అయిపోతే అది డన్ అని అడుగుతుంది. డన్ అని కొట్టేస్తాను. ఇది కూడా ఇన్స్టాల్ కొడుతున్నాను. నెట్ బాగుంటే ఫాస్ట్గా అయిపోద్దండి, లేకపోతే చాలా స్లోగా అవుతుంది. నెట్ ఎక్కువగా చూసుకోవాలి, ముందే ఎక్కువ వేయించుకోవాలి. ఏపీ ఫైబర్ నెట్ అయితే పర్లేదు. ఇక్కడ చూడండి ఓపెన్ డన్ వచ్చింది. మీరు ఎప్పుడు ఓపెన్ కొట్టద్దు, డన్నే కొట్టుకోండి. నెక్స్ట్ ఒక్కొక్కటి కూడా అలా మనకు అడుగుతుంటే డన్ అని కొట్టేస్తుంది. మొత్తం 5 యాప్స్ కూడా ఇక్కడ మనకి కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోతాయి. సారీ కొద్దిగా మధ్యలో మళ్ళీ వెనక్కి ఇవి కూడా మనం డౌన్లోడ్ పెట్టిన ఆల్రెడీ 3 యాప్స్ మనకి ఆల్రెడీ అయిపోయింది. కొద్ది సిస్టమ్ లూజ్ కాంటాక్ట్ వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ చూడండి ఎక్కడైతే ఏదైతే డౌన్లోడ్ అవ్వలేదో అవి మనం డౌన్లోడ్ పెట్టేస్తున్నాం. ఇన్స్టాల్ కొట్టేస్తున్నాము. దాన్ని కొట్టాలండి. నెక్స్ట్ ఇంకొకటి ఉండిపోయింది, దాన్ని కూడా డౌన్లోడ్ కొట్టేస్తున్నాం. ఇన్స్టాల్ కొట్టేస్తున్నాం. ఇప్పుడు మొత్తం మనం చూడండి ఇవన్నీ కూడా దీనిపైన ఇలా కనిపిస్తున్నాయి. కానీ అప్లికేషన్స్లోకి వెళ్ళిన తర్వాత మనం చూసారు మొత్తం అంతా కూడా సేమ్ ఈ పాఠశాల మనకు వచ్చింది. చాలా మెయిన్ అండి మనకి. తర్వాత టోఫెల్ యాప్, తర్వాత PDF టూల్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మన స్క్రీన్ అనేది వచ్చేస్తే తర్వాత ఇక్కడ నుంచి మనము ఏది కావాలంటే దాన్ని మనం యూజ్ చేయొచ్చు. టోఫెల్ యాప్ ఓపెన్ చేసామనుకోండి, ఇది ఇలా మనకి టోఫెల్ ఓపెన్ అవుతుందండి. దీంట్లో ఆన్ చేసుకుంటాం మనము. తర్వాత నెక్స్ట్ మీరు ఏ క్లాస్కి అయితే దీన్ని ఇన్స్టాల్ చేశారో ఆ క్లాస్కి సంబంధించిన పాఠాలు ఇక్కడ నుంచి మేము 9th Bకి ఓపెన్ చేసాం కాబట్టి మీరు యాస్టేజ్కి మీకు టోఫెల్ సిలబస్ ఎలాగో దాని ప్రకారంగా మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాం. మనం టచ్ చేసిన కానీ లెసన్స్ వస్తే రిమోట్తోనే ఆపరేట్ చేయాలి, బ్యాక్కి వెళ్ళాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ పాఠశాల కూడా చూడండి, ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది. ఈ పాఠశాల మీరు ఇంట్లో నుంచి మీరు ఏదైనా ఈ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ నుంచి మీరు మీ నెట్ కనెక్ట్ చేసి నా నెట్ అయిపోయినట్టుంది కంప్లీట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.